వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ధారణా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికే వృత్తిదారుల సంఘాలు వ్యక్తిగతంగా ఏ సంఘానికి ఆ సంఘం వాళ్ళు ఇప్పటికే మెమొరండాలు ఇచ్చి ఈ బడ్జెట్లో మాకు నిధులు సక్రమంగా కేటాయించండి, కేటాయించిన నిధులన్నీ అమలు చేయండి అని ఇప్పటికే మంత్రులకి ఆర్థిక శాఖ మంత్రికి మెమొరండాలు ఇవ్వటం అనేది జరిగింది. మెమొరండాలు ఇవ్వటమే కాదు, ఆయా వేదికల నుంచి ఉద్యమాలు కూడా చేయడం అనేది జరిగింది. అయినా ప్రభుత్వంలో కదలిక లేదు. అందుకని రేపు 20వ తేదీ నాడు పెట్టేటువంటి బడ్జెట్లో వృత్తిదారులకి 25,000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు అనేక రకాల వాగ్దానాలు చేశారు. ప్రతిపక్షాలు చెప్తున్నాయి 420 వాగ్దానాలని. అంటే ఈ చేసినటువంటి వాగ్దానాలన్నీ పక్కకు పోయి వాళ్ళ కొత్త ఎజెండా వస్తుంది. ఈ కొత్త ఎజెండా రావడానికి కారణం ఏంటి అని అంటే, ఈ కొత్త ఎజెండాలో వాళ్ళకి ప్రయోజనాలు ఉన్నాయి, వాళ్ళ కమిషన్లు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధం ఉంది. అందుకని చేసిన వాగ్దానాలు పక్కకు పెట్టి కొత్త ఎజెండా, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించినటువంటి ఎజెండాని ఈ ప్రభుత్వం రంగం మీద తీసుకొస్తా ఉంది. అందుకని మేము చెప్పదలుచుకున్నాం, ఎన్నికలకు ముందు పేదల యొక్క సంక్షేమం గురించి మాట్లాడారు, పేదల కుటుంబాల గురించి మాట్లాడారు. కానీ ఎన్నికల తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ సొంత సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారు, సొంత సంసారాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచిస్తున్నారు, సొంతంగా లాభాలు ఎట్లా సంపాదించాలని ఆలోచిస్తున్నారు. కానీ పేద ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు మాత్రం పట్టించుకోవడం లేదు. వాగ్దానాలన్నీ పెండింగ్ లో పెట్టడం అనేది జరిగింది. అందుకని చేసిన వాగ్దానాలన్నీ అమలు జరగాలి. ఒక్కొక్కటి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, ఎన్నికలకు ముందు వృత్తిదారులకు, అదేవిధంగా రైతులకు, పేదలకు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా వృత్తిదారులు లక్షల మంది ఆ వృత్తుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళకు బడ్జెట్లో చాలా నామమాత్రం కేటాయించడం, ఖర్చు పెట్టకపోవడం, వృత్తిదారుల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు. అందుకని ఆ బీసీ డిక్లరేషన్, వృత్తిదారులకు సంబంధించిన వాగ్దానాలన్నీ అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం తగిన విధంగా స్పందించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయటానికి, ఈ ప్రభుత్వం ఎక్కడ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం.